ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, ఇంకా వేరే వేరే పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? వర్షం పడుతుంది కదండి. కొన్ని ప్రాంతాల్లో బాగా పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో తక్కువ పడుతుంది. మరి ఆ వర్షాల్లో కూడా మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారా? మరి అంత క్షేమంగా వచ్చారంటే, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి క్షేమంగా వచ్చారంటే అది మన గొప్పతనం కాదు కదా, మన జాగ్రత్త కాదు కదా, మన దేవుని కాపుదల, ఆయన భద్రత. మనం స్లిప్ అవ్వకుండా, కింద పడకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా తీసుకెళ్లాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. మరంత జాగ్రత్తగా మనల్ని తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభువా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా, మేము క్షేమంగా మా పనులకెళ్ళి మరలా క్షేమంగా, అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. ఎంతో మంది వర్షాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చు, ఎంతో మంది ప్రభువా ప్రమాదాల్లో పడిపోయి ఉండొచ్చు, ఎంతో మంది స్కిప్ అయి పడిపోయి ఉండొచ్చు నా తండ్రి, స్కిడ్ అయి. కానీ ప్రభువా అటువంటి ప్రమాదం కూడా, అంత చిన్న ప్రమాదం కూడా మాకు రాకుండా నా తండ్రి క్షేమంగా మా గృహాలకు తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, అంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రతిరోజు అదే కాపుదల, అంతే ప్రేమతో ప్రభా ప్రేమిస్తున్న దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా, ఏమియ్యగలమయ్యా మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు, ఈ కాపుదలకు నా తండ్రి. మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా నా ప్రభా మా పనులు సక్సెస్ఫుల్గా ముగించామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి, మీరు మాతో ఉండబట్టి, మా పక్కన ఉండబట్టి, అది అర్థం కాకపోయినా మీరు మాకు అర్థం చేసుకునే తెలివి, జ్ఞానం ఇవ్వబట్టే నా తండ్రి. లేకపోతే మా వల్ల కాదయ్యా, మా వల్ల కానే కాదు తండ్రి. అంత జాగ్రత్తగా మాకు చక్కగా నేర్పించి సక్సెస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించి మరలా నా తండ్రి అంతే క్షేమంగా మా గృహానికి తీసుకొచ్చిందేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా తండ్రి, ఎవరుంటారయ్యా మా పక్కన 24 గంటలు? మా పక్కన ఎవరుండి మమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎవరుండి మమ్మల్ని సరిదిద్దుతారు? వేరే దారిలోకి వెళ్తే అది మంచి దారి కాదు అని ఎవరు చెప్తారయ్యా మీలాగా? అంత గొప్ప మహిమను వదిలిపెట్టి మా కోసం రావాల్సిన అవసరం ఏంటి తండ్రి? అసలు మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి? ఎటువంటి అర్హత లేని మమ్మల్ని కూడా ప్రేమించి మీ కాపుదల దయచేసిందేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినంలో, గడిచిన ఈ దినాన ప్రభువా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మిమ్మల్ని బాధ పెట్టేలా మేము మాట్లాడుంటే, మా ప్రవర్తన ఉంటే క్షమించండి తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభువా, మీరు అంత కాపుదల, అంత జాగ్రత్తలు చెప్తున్నా కూడా మిమ్మల్ని దూషించి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నామంటే ఎంత దుర్మార్గులం నా తండ్రి. అయినా సరే మీరు అవి పట్టించుకోకుండా మీ ప్రేమ, స్వచ్ఛమైన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని భద్రపరిచిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి తండ్రి. ఎటువంటి అపవాద శక్తులు మా దగ్గరికి చేరకుండా నా తండ్రి యేసు నామంలో తరిమేసేయమని అడుగుచున్నాం ప్రభా. మేం చెప్తే వెళ్ళవు నా తండ్రి, మీరొక్క మాట సెలవిస్తే చాలు ప్రభా. మరి ఈ రోజు జరిగిన విషయాలన్నీ మేము తలుచుకుని ప్రభా ఆలోచనలు చేయకుండా, ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోయేలా గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. మీరిస్తేనే మేము గాఢ నిద్రపోతాం. మా వల్ల అయితే మా వల్ల కాదయ్యా. మేము ఎన్ని మెడిసిన్ తీసుకున్నా మాకు నిద్ర పట్టదు. కానీ ప్రభా ఒక్క మాట, మీరు ఒక్క చిన్న మాట చెప్తే చాలు గాఢ నిద్ర దయచేసిందేవా. మరి ఆదాము గాఢ నిద్ర దయచేసిందేవా, ఏలియా గారికి గాఢ నిద్ర దయచేసిందేవా. మేం పడుకునే ఆ కాసేపైనా గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఎటువంటివి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని, మీ యొక్క రక్షణ కంచె మా చుట్టూ వేయమని అడిగే అర్హత లేకపోయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.